హలో అండి అందరికీ. మేము ఒంగోలు వచ్చాం కదండి. మా ఊర్లో రొయ్యలు దొరకవని చెప్పేసి అక్కాయోళ్ళు రొయ్యలు తెప్పించారండి. మాకు ఇష్టం రొయ్యలు అంటే. టైగర్ రొయ్యలు అంటండి, బాగా పెద్ద పెద్దగానే ఉన్నాయి కదండి. శుభ్రంగా సాల్ట్ వేసేసి కడిగేస్తున్నాము. అక్కాయిని వంట చేయమంటే కాదు నువ్వే చేయని చెప్పేసి నాకే పెట్టేసిందండి ఆ పెద్ద బాధ్యత. అందుకని నేనే తీసేసుకున్నాను. కడిగేసి పొయ్యి మీద బాండీ పెట్టానండి. ఆయిల్ వేసాను కొద్దిగా. శుభ్రంగా కడిగిన రొయ్యలు వేసి సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసేసి దానికి సరిపడా లైట్గా వేయండి, మళ్ళీ కర్రీలో వేయాలి. లైట్గా పసుపు వేయండి. వేసేసి చిన్న మంట పెట్టేసి దాన్ని వదిలేయండి ఒక 10 నిమిషాలు. అదిగోండి 10 నిమిషాలు అయిపోయినాక వాటర్ చూడండి ఎన్ని వచ్చేసినాయో. 2 కేజీల రొయ్యలు అయితే వచ్చేసరికి చూడండి ఇవే అయినాయి. 2 కేజీలు తెస్తే 2 కేజీలకి కేజీ రొయ్యలు అయినాయి. వాటర్ చూడండి ఎన్ని వచ్చేసినాయో. అసలు బాగా అట్లా చేస్తే నీచు వాసన అంతా పోతుందండి. పక్కన వేరే బాండీ పెట్టేసి ఆయిల్ వేసాను. మిర్చి, టమాటా, ఉల్లిపాయ కట్ చేసి పెట్టానండి. ఆయిల్ వేడయ్యాక మిర్చి వేసాను. తర్వాత వెంటనే ఉల్లిపాయ వేసానండి. ఉల్లిపాయ వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది బాగా వేగాలండి పచ్చివాసన పోయేంత వరకు, లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. తర్వాత సాల్ట్, పసుపు వేసేసాను. ఇందాక కొద్దిగా వేసుకున్నాం కదండి, అందుకని దానికి కొద్దిగా సరిపడానే వేయండి. ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు కసం అవుతుంది. అవి మగ్గిపోయినాక టమాటా వేసానండి. వేగిపోయిందండి బాగా. తర్వాత ఇదిగోండి నీళ్ళంతా ఇమికిపోయినాయి. అవి తీసుకొచ్చి దీంట్లో వేసానండి. ఆల్రెడీ సగం కుక్ అయిపోయినాయి బాగా. ఇంక దీంట్లో బాగా ఆయిల్లో వేగాలండి. ఇది కర్రీ కాదు, అట్లా అని ఫ్రై కాదు, లైట్ గ్రేవీ అంతేనండి. అది వేగినాక లైట్గా వాటర్ వేస్తున్నాను. అది కలుపుకునే విధంగా ఉంటుందని, డ్రైగా లేకుండా. చూడండి బాగా ఆయిల్ పైకి వెళ్తుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అని. అంతా అయిపోయాక ధనియాల పొడి వేసాను. కరివేపాకు లేదండి, అందుకని వేయలేదు. కరివేపాకు వేసుకోవాలండి ఈ టైంలో. ఉంటే కొబ్బరి పొడి లైట్గా వేయండి, నేనైతే వేయలేదు. అదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇక కొత్తిమీర చల్లుకోవటమే లేటు. కొత్తిమీర కట్ చేసుకోవాలి కదండి. గ్యాప్లో కొత్తిమీర కట్ చేసేసి వేసేసాను. అబ్బా స్మెల్ వస్తుందండి, నోరు ఊరిపోతుందండి. మీ నాన్ వెజ్ ప్రియులం కదా, ఎప్పుడెప్పుడు ఆన్ ఉంటుంది తినాలని. బాగుందండి కర్రీ, చూస్తుంటేనే కలర్ఫుల్గా భలే ఉంది కదా. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకో.